వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జనసేన నేత విజయ్ శేఖర్ మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి తనను మోసం చేశారంటున్నారు సదరు మహిళ. అయితే కాంట్రాక్టులు ఇప్పిస్తానని మహిళను మోసం చేశారు జనసేన నేత. నమ్మించి మహిళ నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు విజయ్ శేఖర్. విజయ్ శేఖర్ ను నమ్మి 1.75 కోట్లనిచ్చారు ఆ మహిళ. అధికారంలోకి రాగానే మొహం చాటేశాడు జనసేన నేత విజయ్ శేఖర్. అయితే మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశారని ఓ మహిళ ఆరోపిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించినట్లుగా, ఆయన నమ్మి 1,75,00,000 ఆ మహిళ ఇచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి అంత భారీ మొత్తంలో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే బాధితురాలు కీలకమైనటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు. మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్ తో పరిచయం అయిందని, అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలతో పాటుగా గ్రానైట్, బిజినెస్, వైన్ షాపులు మనవేనని బలంగా నమ్మించాడని, ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నారని, రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా విజయ్ శేఖర్ కు నామినేటెడ్ పదవి వచ్చిందని, నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నన్ను దూరం పెడుతూ వస్తున్నారని, నా డబ్బులు అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కి తప్ప ఈ విషయం అందరికీ తెలుసని, రాష్ట్ర మంత్రి దుర్గేష్ కు కూడా తెలుసని, నా డబ్బులు తిరిగి నాకు అప్పగించాలని, లేకపోతే న్యాయం జరగకపోతే నేను పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా, నా చావుకి జనసేనలో ఉన్న వారంతా కూడా బాధ్యులే అంటూ కూడా ఆ మహిళ ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఏమన్నారు ఒకసారి విందాం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సుమలత మోదుగు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నాకు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ అయిన బేతపూడి విజయ్ శేఖర్ అనే పర్సన్ నాకు October 11, 2021 లో పరిచయం అయ్యాడు. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మంగళగిరిలో నేను కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉండగా అతను పరిచయం అయ్యాడు. పార్టీకి సంబంధించి ప్రతి విషయం నాతో మాట్లాడడం, తర్వాత అలా మాట్లాడుకుంటూ 2024 లో మన జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మభ్య పెడుతూ, తనకి తాడికొండ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అతను గ్రానైట్ బిజినెస్ లని, ఇసుక క్వారీలని, వైన్ షాపులు ఇప్పిస్తాను అని చెప్పేసి, నీ దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ ని డబుల్ చేద్దాము లేదా ట్రిపుల్ చేద్దాము, నువ్వు సంపాదించుకోవచ్చు, నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని చెప్పేసి నన్ను మభ్య పెడుతూ నా దగ్గర నుంచి కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. అవి సరిపోక గోల్డ్ 288 గ్రాముల గోల్డ్ తాకట్టు పెట్టుకొని, ఆ గోల్డ్ డబ్బులు కూడా అతను తీసుకొని నీకు ఇస్తాను, నీకు అన్ని సమకూరుస్తానని చెప్పేసి మాయ మాటలు చెప్తూ నన్ను మభ్య పెట్టడం జరిగింది. నేను నమ్మాను. ఎలా నమ్మాను అంటే, ఒక ఆశ, చిన్న ఆశ, ఒక వైన్ షాప్ వచ్చిందంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది హ్యాపీగా అని చెప్పేసి నమ్మి నేను డబ్బులు ఇప్పుడు పెట్టుబడి పెడితే అధికారంలోకి వచ్చాక నువ్వు 100 కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా నేను చాలా మందిని చూశాను కాబట్టి నమ్మడం జరిగింది. అది నమ్మినందుకు అతను నన్ను చాలా మోసం చేశాడు. తర్వాత నేను 2024 పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గర అతను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అన్నమాట. ఆ పోస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను పోలీస్ స్టేషన్ మెట్లయితే ఎక్కదలుచుకోలేదండి, ఎందుకంటే నాకు న్యాయం జరుగుతుందని పర్టికులర్ గా తెలుసు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ న్యాయం జరగదని నేను నమ్మి నేను పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళలేదండి. నాకు తెలిసిన జనసేన పార్టీ వాళ్ళు, ఇతను పరిచయం చేసిన జనసేన పార్టీ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అన్నయ్య ఇలా చేశాడు విజయ్ శేఖర్ అని చెప్పినప్పుడు అతను పరువు నష్టం దావా కింద నేను ఇతను ఏదో పరువు నష్టం చేస్తున్నానని చెప్పేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. సో నేను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో అతను కేసు పెట్టినప్పుడు నేను మొత్తం ఆధారాలన్నీ తీసుకొని, ఇగో నేను ఇంత డబ్బులు ఇచ్చానండి, ఇలా చేశాడు నన్ను అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆ ఎస్ఐ వెంకట్ గారు ఒక మాట అన్నారు, అమ్మ నువ్వు కేసు పెట్టాల్సింది, అతను కేసు పెట్టడం ఏంటి నీ మీద, అసలు నువ్వెందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా కేసు పెట్టకుండా నువ్వెందుకున్నావు అని అడిగారు. అప్పుడు మాది టౌన్ కింద వస్తుందండి, వాళ్ళది రూరల్ కింద వస్తుంది. సో నేను టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కేసు పెట్టినప్పుడు
చాలా మంది చాలా రకాలుగా నన్ను ఎలిగేషన్స్ తీసుకొచ్చి నువ్వు ఇన్ని డబ్బులు ఎలా ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఇలా నన్ను ఇచ్చేసేసి దాన్ని ఇన్ఛార్జ్ గారి దగ్గర దాకా తీసుకెళ్ళడం జరిగిందండి. చిల్లపల్లి శ్రీనివాస్ గారి దగ్గర దాకా జరిగింది ఈ కేసుని. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు చిల్లపల్లి శ్రీనివాస్ గారికి ప్రతి విషయం తెలుసండి. నేను ఎంత డబ్బులు ఇస్తున్నానో, ఎలా చూసుకుంటున్నాను అనేది ప్రతి విషయం అతనికి తెలుసు. అతను ఏమీ మాట్లాడకుండా నువ్వు వెళ్ళి నేను సిఐ వినోద్ కుమార్ గారికి చెప్తాను, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు సార్. చెప్పినప్పుడు కూడా అతను నన్ను వేరే ఎలిగేషన్స్ తోటి కేసుని మాఫీ చేపించేసేసారు సార్. అధికారంలో పార్టీ అధికారంలో ఉందని చెప్పి. నేను పిడిగా హరిప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను, కళ్యాణ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత వేములపాటి అజయ్ గారి దగ్గరికి వెళ్ళాను, తర్వాత ఒక్క నాదెళ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళానండి. కానీ నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా డిఎస్పీ గారు కూడా నా మీద, మురళీకృష్ణ గారు అని డిఎస్పీ గారు కూడా నా మీద, నువ్వు జెన్యున్ పర్సన్ అమ్మా, నువ్వు జెన్యున్ గా అతనికి డబ్బులు ఇచ్చావు అనేది ప్రతిదీ తెలుస్తుంది, కానీ ఎందుకు న్యాయం జరగట్లేదో మాకు అర్థం కావట్లేదు, పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైందని డైరెక్ట్ గా చెప్పడం జరిగింది సార్. సో నాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు. జనవాణిలో 3 సార్లు నేను అర్జీ పెట్టుకున్నాను, ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఒక వన్ ఆఫ్ ది మీడియా అతను నా ఫొటోస్ ని వితౌట్ బ్లర్, ఇప్పుడు ఒక ముద్దాయికైనా మీరు మాస్క్ పెట్టే ఫొటోస్ వేస్తారు మీడియాలో, అలా కాకుండా ఒక ఆడపిల్లనైనా నన్ను ప్రతి ఫోటో నాది కొన్ని మార్కింగ్ చేసి మరి నా ఫొటోస్ అన్ని తీసుకెళ్లి మీడియాలో పెట్టారు సార్. అది కూడా నేను హ్యూమన్ రైట్స్ కి పెట్టడం జరిగింది. హ్యూమన్ రైట్స్ నుంచి నాకు మెయిల్ కూడా రావడం జరిగింది. అది ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నాకు తెలియదు. ఇంతవరకు ఎక్కడ నాకు 1 రూపీ కాదు కదా, నేను రోడ్డు మీద ఉన్నాను సార్. నా ఫ్యామిలీ కంప్లీట్ గా, నా ఫ్యామిలీని డిజాస్టర్ చేసుకున్నాను. ప్రతి విషయంలోనూ నేను ఓడిపోతూనే వచ్చాను ఇప్పటి వరకు, కానీ అయినా నేను పోరాటం ఆపదలుచుకోలేదు. ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా అడుగుతున్నాను సార్. ఏమని అడుగుతున్నానంటే, ఆడపిల్లకి అన్యాయం జరిగితే 5 నిమిషాల్లో వచ్చి నీకు న్యాయం చేస్తా అన్న మనిషి ఇంత జెన్యున్ గా నేను మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత జరుగుతున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను సార్. ఎందుకంటే ఆయన ఒక్కడే నా గోడు, ఆయన ఒక్కడే నాకు న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో నేను మీడియాని ఆశ్రయించాను సార్. మీడియా ద్వారా ఒక్కటే కోరుకుంటున్నాను సార్, నాకు న్యాయం జరగాలి. నేనైతే జెన్యున్, ఇందులో ఎలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కానీ లేకపోతే ఇంకోటి ఎలాంటి తప్పులు లేవు సార్. ఒక మనిషిని నమ్మడమే నేను చేసిన తప్పు. నా డబ్బులు నాకు అల్టిమేట్ గా నా డబ్బులు నాకు ఇవ్వాలి సార్. ఇంకొకటి ఏంటంటే, అతను నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తానని తెలుసు కాబట్టి హైదరాబాద్ లో ఉంటే అతనికి ఏంటంటే డబ్బు ఆశ, డ్రగ్స్ అమ్మిచ్చు, గంజాయి అమ్మిచ్చు, స్మగ్లింగ్ చేస్తే ఇంకా డబ్బులు వస్తాయని ఇలా కూడా నన్ను టార్చర్ చేసి నన్ను కొట్టడం జరిగింది సార్. ప్రతి రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, ప్రతి వీడియో బైట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ నేను బయట పెడతాను. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను సార్. లేదు ఇది నాకైతే మీడియా అనేది లాస్ట్ ఛాన్స్ సార్. మీడియా ద్వారా కూడా నాకు న్యాయం జరగకపోతే మీ అందరి ముందు నేను పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కళ్ళ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకా నేను బ్రతికే ఛాన్స్ నాకైతే ఫెడప్ అయిపోయాను సార్, కంప్లీట్ గా అయిపోయాను. ఒక మంచిగా లైఫ్ లీడ్ చేసే అమ్మాయిని ఇతను మాయ మాటలు నమ్మి మోసపోయి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను సార్. ఎక్కడికి వెళ్ళాలని తెలియని పరిస్థితుల్లో థ్రెటనింగ్ కాల్స్ సార్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా చంపేస్తాము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒంటరి ఆడదాను అని ఇలా మాట్లాడుతున్నారు సార్. నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతాను సార్. న్యాయం జరిగిన రోజు ఆత్మహత్య చేసుకుంటాను సార్.